హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజైతే మనం హైదరాబాద్లోని ధూల్పేట్కి ఎక్స్ప్లోర్ చేయడానికైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడికైతే నేను వెళ్ళలేదు. మా హస్బెండ్ నా కోసం, మన ఛానల్ కోసం ధూల్పేట్ని మొత్తం చూపిద్దామని ప్రత్యేకంగా వర్షంలో తడుస్తూ వెళ్ళారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా ట్రావెల్ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వచ్చేస్తున్నాయి. సో ఈరోజు అయితే హైదరాబాద్లో ఉన్న ప్రత్యేకమైన ప్లేస్ అన్నమాట గణేశుళ్ళకి. ఇక్కడ నుండి అన్ని ప్రాంతాలకి గణేశుళ్ళు అనేది వెళ్తాయి అన్నమాట. చిన్న గణేశుళ్ళ దగ్గర నుండి అతి భారీ పెద్ద గణేశుళ్ళ వరకు ఇక్కడ సేల్ చేస్తారు. ప్రైజెస్ ఎంత, ఎలా ఉన్నాయి గణేశుళ్ళు అన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో గణేశుళ్ళ వీడియోలు వచ్చేస్తున్నాయి కదండి, చాలా బాగా ఆదరిస్తున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పెద్ద గణేశుళ్ళు, ఇంకోటి కేదార్నాథ్ గణేష్లు, ఇంకా వెరైటీ వెరైటీ గణేశుళ్ళని అయితే చూసేద్దాం. ఇక్కడైతే పహిల్మాన్ గణేష్ది అనమాట. సో చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ గణేశులు. ఇక్కడ సింహంపై చిట్టి గణేశుడు నుంచున్నాడు అనమాట. అలానే హనుమంతుడి షేప్లో కూడా గణేశుడిని డిజైన్ చేశారు గద పట్టుకొని. ఇంకా రాముడి షేప్లో, కృష్ణుడి షేప్లో. ఇక్కడ 4 చేతులు ఉన్నాయి అన్నమాట ఈ గణేశుడికి. చాలా చాలా బాగున్నారు. వెరైటీ వెరైటీగా డిజైన్ చేశారనమాట. ధూల్పేట్ వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడనట్టయితే చూడండి. చాలా చాలా బాగున్నారు. ధూల్పేట మొత్తం ఎక్స్ప్లోర్ చేశామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు బుజ్జి గణపయ్య సింహాసనంలో కూర్చున్నాడు, పైన కృష్ణుడు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారో కదా. ఇలా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క గణేష్ని అనమాట. ఇక్కడ పంచ అవన్నీ కూడా కట్టారు. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఇంత పెద్ద గణేశుళ్ళు 35,000 నుండి స్టార్ట్ అవుతారనమాట ఒక్కొక్క గణేష్టు. ఇంకా చిన్న చిన్న గణేశుళ్ళు కూడా ఉన్నాయండి. ఇంకా అతి భారీ పెద్ద గణేశుళ్ళు కూడా ఉన్నాయి. మనకు బడంగ్పేట్ గణేష్డు, బాలాపూర్ గణేష్డు ఎక్కడైతే వస్తారో ఆ ప్లేసెస్కి కూడా వెళ్ళి వీడియోస్ తీయడం జరిగింది. అన్ని వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే ప్లేలిస్ట్లో కూడా గణేష్ వీడియోస్, ధూల్పేట్ గణేష్ వీడియోస్ అని పెడతాను, చూడండి. ఇక్కడ ఇంకో రకం అనమాట. లోపట పెద్ద పెద్ద గణేష్లు. ఇవన్నీ మోడల్స్ ఒకటేలాగా ఉన్నాయి. లోపట ఉన్నవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి గణేశుళ్ళన్నీ కూడా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. సో ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా ముందైతే ఇంకా వెరైటీ వెరైటీ గణేశుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొన్నిటికైతే పెయింటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం టైమే ఉంది కాబట్టి చాలా స్పీడ్ చేశారు వర్క్ని అయితే. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇక్కడ 4-5 గణేశుళ్ళు అయినా కనిపిస్తాయండి ఇక్కడ బయట. ఇప్పుడైతే వర్షం పడుతున్నాయి కదా బాగా ఎక్కువ, అందుకే కవర్లోని కప్పేసి ఉంచారనమాట. చూడండి ఎంత బాగున్నారో గణేశులని. అందరికీ కూడా కవర్లు అనేది కప్పేసి ఉంచారు. చాలామంది ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి ముందే బుక్ చేసుకుంటారనమాట. ఇక్కడ వర్క్ వచ్చేసి మనకు ఒక 6 months ముందు నుండే స్టార్ట్ అయిపోతుంది. మనకు గణేష్ పండుగ ఉందంటే 6 months ముందు నుండే ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇదిగోండి ఇలా ఒక్కొక్కళ్ళు 2-3 కూడా ఒకటేసారి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ కూడా తీసుకెళ్ళేవి రెడీగా ఉంటాయి అన్నమాట. మనకు ఒకటి కాకపోతే ఒకటి అందుబాటులో ఉంటుంది. ఎవరన్నా గణేశుడిని కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి. చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి మంచి గణేశుళ్ళు, పెద్ద పెద్ద గణేశుళ్ళు మీకు ఏ విధంగా కావాలంటే, చిన్న గణేశుడు కావాలంటే చిన్న గణేశుడు, పెద్ద గణేశుడు కావాలంటే పెద్ద గణేశుడు. ఇంకా చిన్న చిన్న గణేశులతో వ్యాపారం చేయాలనుకుంటారు కదా, చిన్న చిన్నవి పెట్టి అమ్మాలనుకుంటారు, వాళ్ళకు కూడా ఓకే, వాళ్ళు కూడా రీసేల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ లభిస్తాయి అన్నమాట. చిన్న చిన్న గణేశుళ్ళ షాప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను వీడియోస్ రూపంలో పెట్టడం జరిగింది.
నెక్స్ట్ ఇంకొన్ని గల్లీలు అయితే చూసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే కేదార్నాథ్ గణేశుళ్ళు కూడా ఉన్నారండి, అవి కూడా చూపిస్తాను, నెక్స్ట్ రాబోతున్నాయి. ఇంకొన్ని అయితే నగలు అవన్నీ కూడా కొంతమంది అలంకరించేస్తున్నారు ఫాస్ట్గా. ఇంకొంచెం వర్క్ అనేది ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి లోపల ఇక్కడ కుందన్స్, పెయింటింగ్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. మగవాళ్ళే కాదండి, ఆడవాళ్ళు కూడా ఇక్కడ బొమ్మలకి డిజైన్ అనేది చేస్తున్నారనమాట. వీళ్ళకి చాలా కాలం నుండి వస్తున్న ఆచారం లాగా అయిపోయిందనమాట ఇంకా గణేశుళ్ళని తయారు చేయడం. ఇక్కడ అన్ని చిన్న చిన్న గణేశుళ్ళు అనమాట, కొంచెం చిన్నగా పెట్టాలనుకుంటారు కదా ఆఫీస్లో కానీ ఇంకా చిన్న చిన్న ప్లేసెస్లో కానీ, అక్కడ వీలుగా ఉండేటట్టు ఇక్కడ డిజైన్ 3 feet 5 feet అలా డిజైన్ చేశారనమాట. గేట్ బంద్ ఉంది, గేట్ పైన తీస్తున్నా. దాదాపు నెక్స్ట్ గల్లీలోకి వచ్చినాం అనమాట. ఈ గల్లీలో ప్రతి ఒక్క ఇంట్లో దాదాపు గణేష్ కళాకారులే. ఇక్కడంతా గణేష్ కళాకారు. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు డిఫరెంట్ మోడల్ గణేష్లు. ఇక్కడ వెన్నె దొంగ గణేశుడు అనమాట, శ్రీకృష్ణుడు. ఇక్కడ వచ్చేసి మనకు రాక్షసుని చంపుతున్నట్టు తన దంత మీద కొట్టి చంపిన స్టోరీ ఉంది కదా, అదనమాట ఇది. అందుకే ఏకదంతుడు అని పిలుస్తారు అనమాట. తన దంతం మీద కొట్టి శత్రు సంహారం చేసిండు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ సింగ్, ఇంక ఇక్కడ వచ్చేసి మనకు ద గ్రేట్ మరాఠా తానాజీ, వాళ్ళందరూ అనమాట. మీరు చూడొచ్చు వీళ్ళ క్రియేటివిటీ సూపర్, అసలు ఇంత బాగుంది గణేష్. ఇక్కడ మహారాణా ప్రతాప్ సింగ్, శివాజీ మహారాజ్, ఇక్కడ పరమేశ్వరుని సింహాసనం మీద కూర్చుని అనమాట. పైన 5 పడగల పాము ఉంటే చాలా బాగుంది గణేష్. థ్యాంక్ యూ బాయ్, వెల్కమ్. ఇక్కడ కృష్ణ మోడల్, పార్వతి పరమేశ్వరుడు దగ్గర గణేశుడు అనమాట చిన్న. ఇక్కడ రాధాకృష్ణ మోడల్లో ఒక గణేషుడు, ఇంకా పార్వతి పరమేశ్వర గణేష్ లోపల ఉన్నట్టుంది కదా దగ్గర. చూద్దాం లోపలికి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ నరేష్ మారుతి మేకర్ అండ్ ట్రేడర్స్. అయితే ఇక్కడ పెద్ద పెద్ద గణేష్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకు. చూడండి మొత్తం సో లోపల కూడా గణేష్ మొత్తం గణేష్ అంత దాదాపు ఒకటే మోడల్ గణేష్ ఉన్నమాట. హనుమంతుడు గణేశుడు మొత్తం. మీరు చూడవచ్చు హనుమంతుడు గణేశుడు ఇక్కడంతా అన్నీ సేమ్ మోడల్ గణేష్ అన్నమాట ఇక్కడ. సో
చాలా ఇరుకిరుకు ప్లేస్లో పెద్ద పెద్ద గణేష్ పెట్టారు. తీసేటప్పుడు ఎట్లా తీస్తారో ఏమో. ఇలాగ వెళ్ళాలి హనుమంతుడు. మీరు చూడొచ్చు బాణం చేతిలో శ్రీరాముని టైప్లో. ఇవన్నీ బాణాలు అనమాట. బాణాలు రెడీ అవుతున్నాయి. ధనస్సు అనమాట. థ్యాంక్ యూ. ధనస్సు అంతా పెయింట్ వేసి పెట్టిరు. ఇప్పుడు ఇవి ఆరుతాయి. ఆరినాక ఒక్కొక్క గణేష్కి ఫిట్ చేసేస్తారు అనమాట. ఈ సేమ్ మోడల్, దాని సేమ్ మోడల్. అంటే మోల్డ్ చేసి పెట్టుకుర్రు సేమ్ మోడల్. సేమ్ అట్లా చేసేసారు అన్నమాట. ఇవన్నీ ఒకటే మోడల్. భుజ గణేష్. మీరు చూడవచ్చు ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇంకా గణేష్ అనమాట. లోపల గణేష్ చూద్దాం. లోపల గణేష్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషెస్ ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా. ఇందులోని మనకు మొత్తం ఇక్కడ కారిగరి చూద్దాం. మొత్తం తిరుగుదా, నాకేం పని లేదు. ఈరోజు సెలవు, లీవ్ పెట్టి వచ్చేసిన. చూడండి కేదార్నాథ్ మందిర్ మోడల్లో గణేష్ అనమాట. సూపర్ ఉంది ఇక్కడ. అయితే పక్కకు శివుడు ఉండు, ఇక్కడ కేదార్నాథ్ మందిర్ ఉంది. జై శ్రీ కేదార్నాథ్ రాసి ఉంది అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ ఒక గణేష్. మనకు వచ్చేసి ఇక్కడ ఇంకో కేదార్నాథ్ టైప్లో గణేష్. చూద్దాం, దూరం నుంచి చూద్దాం. జై శ్రీ కేదార్. మీరు చూడొచ్చు ఎంత బాగుందో గణేష్. అసలు చాలా బాగున్నాయి. అయితే నాని ఒక గంట నుంచి మన ఇంటనే తిరుగుతుండు. మనం వర్క్ ఉంటే వెళ్ళమంటే అయినా కానీ మనకి అనమాట. అయితే లోపలికి ఇంకా గణేష్ చాలా తయారవుతాయి. లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ నుంచేనా? ఇక్కడ వర్క్ నడుస్తుంది కదా కదా.
వచ్చి ఇంకా వీడియో అయిపోలేదండి. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే మించిన హైలైట్ గణేశుళ్ళని తేబోతున్నానమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఒక 100 లైక్స్ అయితే చేసేయండి. సో మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అనమాట. ఇంకా డిఫరెంట్ గణేశుళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళందరినీ చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.